ఎప్పుడైతే ఈ భూమి మీద ధర్మాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తారో, ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో, ధర్మాన్ని రక్షించడానికి నేను భూమిపైనకి అవతరిస్తానని మహావిష్ణువు యొక్క 8వ అవతారం ది ప్రొటెక్టర్ ఆఫ్ ది యూనివర్స్ రథసారథి మహాభారతంలో అర్జునుడిని అతని ధర్మాన్ని గుర్తు చేసిన, పాండవులను సపోర్ట్ చేసి ధర్మ విరుద్ధులైన కౌరవులను అంతం చేసిన శ్రీకృష్ణుడు అన్నాడు. కానీ మీకు తెలుసా, కౌరవులను అంతం చేయడానికి, ధర్మాన్ని రక్షించడానికి లార్డ్ శ్రీకృష్ణ చాలాసార్లు అబద్ధాలను, మోసాలను ఉపయోగించాడని. ఒకసారి అయితే ధర్మరాజు అయిన యుధిష్ఠిరునికి కూడా అబద్ధం చెప్పమని సలహా ఇచ్చిండంట. గరుడ పురాణంలో మహావిష్ణు మనకి ఏం నేర్పిస్తాడంటే, అబద్ధం చెప్పడం, మోసం చేయడం ఈ 2 పాపాలని. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో పాపాత్మలను అంతం చేయడానికి దేవుడే స్వయంగా తన రూల్స్ ను బ్రేక్ చేసిండు. ఒకవేళ గనక లార్డ్ శ్రీకృష్ణ మోసం చేయకపోతే పాండవులు ఎప్పటికీ దుర్యోధనుడిని ఓడించలేకపోయేవారేమో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు శ్రీకృష్ణుడు ఏం అబద్ధాలు చెప్పిండు, ఏం మోసం చేసినామని క్లియర్ గా తెలుసుకుందాం. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఎండింగ్ లో మీకు ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది, అది ఏందో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో మనం తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. కౌరవుల తల్లి అయిన గాంధారి తన బ్లైండ్ హస్బెండ్ యొక్క పెయిన్ అర్థం చేసుకోవడానికి పెళ్ళైన వెంటనే కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. హస్బెండ్ పట్ల నమ్మకం ఇంకా శివుని వరంతో ఆమెకు డివైన్ పవర్ లభించింది. డివైన్ పవర్ అంటే ఏంటంటే, ఆమె తన కళ్ళ నుండి కళ్ళకు గంతలు తీసినప్పుడల్లా ఆమె మొదట ఎవరినైతే చూస్తుందో అతను చాలా శక్తివంతంగా అయిపోతాడంట. ఇంకా అతనిపై ఎటువంటి దాడి ప్రభావం చూపని విధంగా తయారవుతాడంట. అయితే దుర్యోధనుడు తప్ప తన కొడుకులందరూ యుద్ధంలో చనిపోయారని తెలుసుకున్న గాంధారి వెంటనే దుర్యోధనుడిని స్నానం చేసిన తర్వాత నగ్నావస్థలో తన దగ్గర రమ్మని కబురు పంపిందనమాట. అట్లా గాంధారి తన కళ్ళు తెరిచినప్పుడు ఆమె దివ్య దృష్టితో దుర్యోధనుని శరీరం వజ్రంలాగా దృఢంగా మారుతుంది మరియు అతన్ని ఎవ్వరు ఓడించలేరని అనుకుంది గాంధారి. కానీ దుర్యోధనుడు తన తల్లి ఆర్డర్స్ను పాటించక ముందే అతను శ్రీకృష్ణుడిని కలుస్తాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు తన తెలివిగల మాటలతో దుర్యోధనుడి మనసులో ఒక సందేహాన్ని సృష్టిస్తాడనమాట. అదేంటంటే, మీ అమ్మ నిన్ను జీవితంలో మొదటిసారి చూడబోతుంది కదా, నువ్వు ఇట్లా నగ్నస్థితిలో ఆమె వద్దకు వెళ్తావా, కనీసం నీ నగ్న శరీరాన్నైనా కప్పుకో కదా అని ఒక అనుమానం సృష్టిస్తాడనమాట. దుర్యోధనుడు కృష్ణుడి మాట విని అతని నడుముకు ఒక చిన్న వస్త్రాన్ని కట్టుకొని గాంధారిని కలవడానికి వెళ్తాడు. అయితే అతన్ని చూడగానే గాంధారికి చాలా కోపం వస్తుంది. శ్రీకృష్ణుడు తనని మోసం చేశాడని దుర్యోధనుడికి అర్థమవుతుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది అనమాట. మహాభారతంలోని శల్య పర్వం ప్రకారం ఈ సంఘటన తర్వాతనే దుర్యోధనుడు మరియు భీమ్ మధ్య గద యుద్ధం ప్రారంభమవుతుంది. ఇద్దరు దండాలు పెట్టడంలో ఎక్స్పర్ట్స్. కానీ భీమ్ అతనిపై పదే దాడి చేసినా దుర్యోధనుడు ప్రభావితం కాలేదు. ఇది చూసిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిండనమాట, దుర్యోధనుడు గద పట్టడంలో నైపుణ్యం గలవాడు, ఇది ఇట్లనే కంటిన్యూ అయితే భీమ్ తన ప్రతిజ్ఞను ఎప్పటికీ నెరవేర్చలేడని. ఇది విన్న అర్జునుడికి భీముడు దుర్యోధనుడిని తొడ నరికి చంపేస్తానని ప్రామిస్ చేశాడని గుర్తు చేసుకుంటాడు అనమాట. అంటే అప్పట్లో భీముడు అర్జునుడికి చెప్పిండనమాట, దుర్యోధనుడిని తొడ నరికి చంపేస్తా అని. అర్జునుడు భీమును చూసి తొడగొడతాడు. భీమ్ తన సోదరుడి సిగ్నల్ను అర్థం చేసుకొని అతను తన గదతో దుర్యోధనుడి తొడభాగంపై దాడి చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇట్లా కొద్దిసేపటికే దుర్యోధనుడు తన చివరి శ్వాస తీసుకుంటాడు. మహాభారత యుద్ధం యొక్క 17వ రోజు పాండవ యువరాజు అర్జునుడు మరియు కర్ణుడు ఒకరినొకరు ఎదుర్కొంటారనమాట. అప్పుడు అర్జునుడు కురుక్షేత్రం యొక్క ముఖ్యమైన రూల్ని ఉల్లంఘించాడు, అంటే బ్రేక్ చేస్తాడనమాట. కానీ ఈ ఇన్సిడెంట్ వెనుక శ్రీకృష్ణుడి లీల దాగి ఉందని మీకు తెలుసా? అర్జునుడిని ఎదుర్కోగల ఏకైక యోధుడు ఎవరైనా ఉన్నారంటే అది కర్ణుడు అని అందరు తెలుసు. అందుకే అందరి దృష్టి అర్జునుడు కర్ణుడు మధ్య జరిగే యుద్ధం పైన ఉంటుండే. కర్ణుడు మరియు అతని కుమారుడు వృత్రాసేనుడు ఒకరి తర్వాత ఒకరు పాండవ సైన్యాన్ని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. అర్జునుడు ఎదురుగా వచ్చిన వెంటనే వృత్రాసేనుడు అర్జునుడిపై దాడి చేశాడు. కానీ ఈ యుద్ధంలో అర్జునుడు బాణాలు ఉపయోగించి వృత్రాసేనుడి తల మరియు చేతులను అతని బాడీ నుండి వేరు చేస్తాడు అనమాట. కొడుకును ఈ స్థితిలో చూసిన కర్ణుడికి చాలా కోపం వచ్చింది. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. పెద్ద స్వరంతో అర్జునుపై యుద్ధానికి సవాల్ చేస్తాడు. ఆపై భీకర యుద్ధం జరిగింది. ఇద్దరి ఫైట్స్ ఒకరినొకరిని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇంకా ఈ యుద్ధం ఎప్పటికి ఎండ్ అవ్వదని అనిపించింది. అయితే కర్ణుడు రథచక్రం బురదలో చిక్కుకోవడం వల్ల అతను రథం దిగాల్సి వచ్చిందనమాట. అయితే ఆపోజిట్ యోధుడు తన రథంపై ఉన్నప్పుడు ఇంకా అతని దగ్గర వెపన్స్ ఉన్నప్పుడు మాత్రమే దాడి చేయడం అనేది కురుక్షేత్రం యొక్క ఇంపార్టెంట్ రూల్స్ లో ఒకటి. సో అర్జునుడు రూల్స్ పాటిస్తూ ఆగిపోయాడు. కానీ అప్పుడే శ్రీకృష్ణుడు అభిమన్యుని మరణాన్ని అర్జునుడికి గుర్తు చేశాడనమాట. ఎట్లయితే అతన్ని చక్రవ్యూహంలో బంధించి వెనుక నుండి దాడి చేయడం ద్వారా, యుద్ధ నియమాలను ఉల్లంఘించడం ద్వారా అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు చంపబడ్డాడు. ఇందులో కర్ణుడు కూడా అంతే ఇన్వాల్వ్ అయ్యిండు. ఫస్ట్ రూల్స్ను బ్రేక్ చేయడం కౌరవులు ప్రారంభించారని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిండనమాట. ఇప్పుడు నియమాల గురించి చింతించకుండా అతను తన ధర్మంపై దృష్టి పెట్టాలని హితం పలికిండు. ఎవరు? శ్రీకృష్ణుడు అర్జునుడితో. శ్రీకృష్ణుని మాట వింటూ యుద్ధ భూమిలో వితౌట్ వెపన్స్ నిలబడి
నిలబడి ఉన్న కర్ణుడిపై అర్జునుడు బాణాలు ఉపయోగించడం స్టార్ట్ చేసిండు. ఇదిగో సూర్యుడు, ఇదిగో జయద్రథ్, ముందుకు సాగు అర్జున, మీ ప్రతిజ్ఞను పూర్తి చెయ్యు. శ్రీకృష్ణుడి యొక్క మాట వల్ల లక్షలాది మంది కౌరవ సైన్యం యొక్క చిరునవ్వు ఒక్క సెకండ్లోనే మాయమైపోయింది. ఇంకేముంది, వాళ్ళు మోసపోయారని అర్థమైపోయింది. అలాగే కౌరవుల సోదరైన దూషల భర్త జయద్రథుడు కఠినమైన తపస్సు చేసి పాండవులను యుద్ధ భూమిలో ఒక రోజు వరకు ప్రవేశించకుండా ఆపగలనని వరం పొందిండు. అతను అర్జునుడి కొడుకు అభిమన్యుని ట్రాప్ చేయడానికి ఈ వరం ఉపయోగించాడు అనమాట. యుద్ధం జరుగుతున్న 13వ రోజున గురువు ద్రోణాచార్య చక్రవ్యూహాన్ని సృష్టించిండు. ఇది దాదాపుగా బ్రేక్ చేయడం అసాధ్యం. కౌరవులు అభిమన్యుని చక్రవ్యూహంలో బంధించి మోసపూరితంగా చంపారు. జయద్రథుని వరం కారణంగా పాండవ సైన్యంలో ఎవరు అభిమన్యునికి హెల్ప్ చేయలేకపోయారు అనమాట. బాధలో ఉన్న అర్జునుడు తన కొడుకు జయద్రథుని వల్ల చనిపోయాడని తెలుసుకున్న నెక్స్ట్ రోజే సూర్యాస్తమయానికి ముందు జయద్రథుని చంపుతానని ప్రతిజ్ఞ చేసిండు. ఒకవేళ అట్లా చేయడంలో విఫలమైతే నేను ఆత్మహత్య చేసుకుంటానని అర్జునుడు ప్రతిజ్ఞ చేసిందనమాట. కౌరవులు అర్జునుడి ప్రతిజ్ఞ సువర్ణ అవకాశంగా భావించారు. అర్జునుడి ప్రతిజ్ఞ ఎలాగైనా నెరవేరొద్దని, తద్వారా అర్జునుడు స్వయంగా సైడ్ అయిపోతే కౌరవులు గెలవాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్లాన్ ప్రకారంగా కౌరవులు జయద్రథ్ను దాచిపెడతారనమాట. అతనిని సేవ్ చేయడానికి మొత్తం సైన్యాన్ని మోహరించారు. యుద్ధ రంగంలో కౌరవ సైన్యాన్ని డిస్ట్రాయ్ చేస్తూ అర్జునుడు ముందుకు సాగుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ సూర్యాస్తమయానికి కొద్ది సమయం మాత్రమే మిగిలింది. ఇప్పుడు కూడా జయద్రథును రక్షించడానికి వేలాది కౌరవ సైన్యాలు మోహరించబడ్డాయి. అప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ఆకాశానికి పంపి సూర్యుడిని కప్పేస్తాడనమాట. సడన్గా సూర్యుని కాంతి మసకబారింది. సూర్యుడు ఆకాశం నుండి అదృష్టమైపోయాడు. సూర్యుడు అస్తమించాడని అందరూ అనుకున్నారు. కౌరవ సైన్యం కూడా సెలబ్రేషన్ చేసుకోవడం ప్రారంభించింది. అప్పుడు జయద్రథుడు అర్జునుడు ఎదురుగా వచ్చి నవ్వడం ప్రారంభిస్తాడనమాట. కౌరవులు సంబరాలు చేసుకున్నారు. అంతే, సుదర్శన చక్రం సడన్గా మాయమైపోయింది. సూర్యకిరణాలు అన్ని డైరెక్షన్స్లో వ్యాపించడంతో ఆకాశంలో సూర్యుడిని చూసిన అర్జునుడు మొత్తం కౌరవ సైన్యం ముందే జయద్రథుడిని చంపి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు అర్జునుడు. పాండవుల ఎల్డర్ బ్రదర్ అయిన ధర్మరాజు అండ్ యుధిష్ఠిరుడు ఎప్పుడు సత్యం ధర్మ మార్గంలో నడిచేవాడు. ఆకాశం భూమి ఒక్కటైనా యుధిష్ఠిరుడు అసత్యానికి మద్దతు ఇవ్వడని అందరూ తెలుసు. అయితే ఒకప్పుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి అబద్ధం చెప్పమని సలహా ఇచ్చిందనమాట. ఎలాగంటే మహాభారతంలోని ద్రోణ పర్వం ప్రకారం గురు ద్రోణాచార్యుడిని ఎదుర్కోవడం పాండవ సైన్యానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అతను అత్యంత నైపుణ్యం కలిగిన ధనుర్ధారి. అతని చేతిలో విల్లు ఉండే వరకు ఎవ్వరు అతన్ని ఓడించలేరు. కాబట్టి గురువు ద్రోణాచార్యుని ఓడించడానికి అతను ఆయుధాన్ని లేకుండా చేయడం చాలా అవసరంగా మారింది. ద్రోణాచార్యుడు తన కుమారుడైన అశ్వత్థామను చాలా ప్రేమిస్తాడని శ్రీకృష్ణుడికి తెలుసు. సో ఈ బలహీనతను అతనిపై ఉపయోగించమని పాండవులకు సలహా ఇచ్చింది శ్రీకృష్ణుడు. యుద్ధ సమయంలో సైన్యంలోని ఒక ఏనుగు పిచ్చి పట్టి ఇక్కడ నుండి అక్కడికి పరిగెత్తడం ప్రారంభించి అందరిని చితకబాదింది. శ్రీకృష్ణుడు భీముడిని అడిగినాడు అనమాట, ఆ ఏనుగు పేరు నీకు తెలుసా అని. భీమ్ అన్నాడు, అవును, దాని పేరు అశ్వత్థామ. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్విండు అనమాట. ఈ కోఇన్సిడెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ను భీమ్ అర్థం చేసుకున్నాడు. కొద్దిసేపటికి ఆ వెర్రి ఏనుగును చంపి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి అశ్వత్థామ చంపబడ్డాడని బిగ్గరగా ప్రకటించింది అనమాట. అశ్వత్థామ చంపబడ్డాడు, అశ్వత్థామ చంపబడ్డాడని. అది విన్న ద్రోణాచార్యుని మనసు చెదిరిపోయింది. కానీ కొడుకు శక్తి ఏంటో అతనికి తెలుసు. తనను ఎవరు అంత ఈజీగా చంపలేరని అతను తెలుసు. అతని మనసును శాంతి కోసం అతను ధర్మరాజు యుధిష్ఠిరుని అడిగాడు అనమాట, అశ్వత్థామ నిజంగా చంపబడ్డాడా అని. యుధిష్ఠిరుడు ఎప్పుడు అబద్ధం చెప్పాడు కాబట్టి తను యుధిష్ఠిరుడు మాటలను మాత్రమే నమ్మగలనని ద్రోణాచార్యుడికి తెలుసు. కానీ యుధిష్ఠిరుడే దిగ్భ్రాంతికి గురైనమాట. అవాస్తవాలను మాట్లాడి ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించే పరిస్థితి ఇదేనని శ్రీకృష్ణుడు వివరించిండని గుర్తు చేసుకున్నాడు అనమాట. అతను ధర్మాన్ని మళ్ళీ తిరిగి స్థాపించగలడని నమ్మి ద్రోణాచార్యుడు మళ్ళీ అడగగా ధర్మరాజా అశ్వత్థామ చంపబడ్డాడా? తన అయోమయ మనసుతో పోరాడుతూ యుధిష్ఠిరుడు అవునన్నాడు. కానీ ఉద్దేశపూర్వకంగా అశ్వత్థామని ఏనుగు చంపబడిందని తక్కువ స్వరంతో చెప్పిండు. కానీ ద్రోణాచార్యుడు అవును అని విన్న తర్వాత తన ఆయుధాన్ని నేల మీద విసిరేసిండు అనమాట. యుద్ధ భూమిలో ఏడవడం ప్రారంభించాడు. ద్రోణాచార్యుడు తన ఆయుధాన్ని విసిరిన వెంటనే ద్రౌపది సోదరుడు అయిన దృష్టద్యుమ్నుడు అతని తలని శరీరం నుండి వేరు చేసి చంపేసేసింది అనమాట. దీంతో కౌరవ సైన్యం యొక్క అత్యంత నైపుణ్యం కలిగిన ద్రోణాచార్యుని కథ కూడా ముగిసింది. కాబట్టి ఇవి మహాభారతానికి సంబంధించిన కొన్ని సంఘటనలు. ఇందులో మనం శ్రీకృష్ణుడి అద్భుతాలను చూడొచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుడికి ధర్మాన్ని రక్షించడం చాలా ఇంపార్టెంట్ థింగ్. కొన్నిసార్లు అసత్యం బాట పట్టాల్సి వచ్చినా, మోసం చేయాల్సి వచ్చినా అది ధర్మ విజయం కోసమే. మరి శ్రీకృష్ణుడు ఇదంతా చేయకుంటే ధర్మ విజయం సాధించి ఉండేవాళ్ళమో మనం? కౌరవులను ఆపడానికి వేరే మార్గం ఏదైనా ఉందా? ధర్మాన్ని రక్షించడంలో పాండవులు విజయం సాధించేవారా?
మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా నేను ఏమైనా పాయింట్స్ తప్పు చెప్పుకుంటే అది మీరు దయచేసి కింద కామెంట్లో పెట్టండి. గాయస్, మీకు ఎండింగ్ ఒక గుడ్ న్యూస్ చెప్తాను కదా, అదేంటంటే దానికంటే ముందు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను ఒక లాస్ట్ 7 years నుంచి మల్టిపుల్ కంపెనీస్లో వర్క్ చేసిన, మల్టిపుల్ ఛానల్స్కి వర్క్ చేసిన యాజ్ ఏ వీడియో ఎడిటర్ లాగా. అంటే నాకు ఆల్మోస్ట్ ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 7 years ముందు నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకోనికి తెలుగులో చాలా ట్రై చేసిన అనమాట. నాకు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకునే స్తోమత లేక నేను యూట్యూబ్లో అక్కడికి చాలా సెర్చ్ చేస్తున్నాను అనమాట, తెలుగులో ఒక మంచి ఎడిటింగ్ కోర్స్ ఉందా లేదా అని. చాలా ట్రై చేసినా ఎంతకు నాకు ఆ కోర్స్ దొరకలేదు. నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట, ఎప్పటికైనా ఒక తెలుగులో మంచి బెస్ట్ ఎడిటింగ్ కోర్స్ చేయాలని. దానికోసం ఈ 7 years నేను చాలా నేర్చుకున్న 7 years ఎక్స్పీరియన్స్ని నేను ఒక మంచి కోర్స్ లాగా చేసి మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నా. అది కూడా మినిమల్ ప్రైస్తోనే. ఎందుకంటే నాకు తెలుసు, నేను నేర్చుకునేటప్పుడు నేను చాలా కష్టపడ్డా, ఇన్స్టిట్యూట్లో అంత అమౌంట్ పే చేయలేక. సో మీకు అవన్నీ ఇబ్బంది కాకుండా ఓన్లీ మినిమల్ ప్రైస్కి నేను ఎడిటింగ్ కోర్స్ లాంచ్ చేద్దామని చూస్తున్నా. ఎవరైతే నాకు తెలిసిన ఇంటి పక్కన బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా డౌట్స్ అడుగుతున్నారు నన్ను, బ్రదర్ నేను ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఏం చేయాలి, ఖాళీగా ఉన్నా అని. సో వాళ్ళందరికీ నేను ఏం చెప్తా అంటే, ఇట్లాంటి ఒక కోర్సులు నేర్చుకోండి అని చెప్తా. సో అట్లాంటి బ్రదర్స్ కోసం నాకున్న ఎక్స్పీరియన్స్ని నేను ఎందుకు కోర్స్ లాగా లాంచ్ చేయొద్దని నాకు ఒక థాట్ అయితే వచ్చింది. సో దానికి మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి. అసలు ఎడిటింగ్ కోర్స్ చేయాలా వద్దా, లేదంటే ఒకవేళ చేస్తే ఎంత ప్రైస్ పెట్టాలని కూడా మీరు చెప్తే మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నేను స్టార్ట్ చేస్తాను. అవసరమైతే ఆ కోర్స్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక 10 to 20 మెంబర్స్కి నేను ఫ్రీ యాక్సెస్ కూడా ఇస్తాను. దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే నేను ఏ విధంగా లాంచ్ చేయాలనుకుంటున్నా, ఎంత బెస్ట్ కంటెంట్ ఇస్తానని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. సో మీరైతే తొందరగా కామెంట్ చేయండి, అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, చేస్తే బాగుంటుంది, ఒకవేళ చేస్తే ఎంత ప్రైస్ పెట్టాలని మీరే కామెంట్ చేయండి. నేనైతే రెడీ ఉన్నా గైస్, మీ రెస్పాన్స్ ఇస్తే నేనైతే చేసేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.